హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టాక్స్. డబ్బు ప్రపంచాన్ని పరిపాలిస్తుంది, ఉయ్యాల ఊపుతుంది. ఉయ్యాల కనుక ఎట్లాగైతే ఊగుతుందో అలా ఊగుతుంది అనమాట. ప్రపంచాన్ని ఒక ఊపు ఊపేస్తుంది అనమాట. ఏంటది? డబ్బు. డబ్బుకు అంత విలువ ఉంది. ఇవాళ కూటికి లేనోడు రేపటి రోజున చూస్తే వాడిని కారుల్లో తిరుగుతాడు, కోటేశ్వరుడు అవుతాడు అనమాట. ఒకప్పుడు కోటేశ్వరుడిగా ఉన్నటువంటి వాడు ఇవాళ చూస్తే కూటికి లేకుండా ఉంటారు కొంతమంది. అట్లాగే కొంతమంది అధికారంలోకి అసలు ఇంకా వీళ్ళు రారు అని అనుకున్న వాళ్ళేమో అధికారంలోకి వస్తున్నారు. ఇక వీళ్ళది అధికారం అనుకున్న వాళ్ళేమో దిగిపోయి ఏది లేకుండా కామ్గా ఉండిపోతున్నారు. ఏదైనా సరే మనకి అసలు ఇంతకంటే సాక్ష్యం అవసరం లేదండి. ఇవన్నీ భగవంతుడి లీలలన్నమాట. మనం తలిచింది ఒకటైతే ఆ భగవంతుడు తలిచేది ఒకటైద్ది. ఇంతకన్నా ఉదాహరణలు మనకి పెద్దగా అవసరం కూడా లేదు. చిత్తశుద్ధి అనేది కనుక మనిషికి ఉంటే అంతకు మించినటువంటి పుణ్యం ఇంకొకటి లేదు. ఏదైనా సరే చిత్తశుద్ధితో మనసులో మనస్ఫూర్తిగా అనుకొని కనుక ఒక కార్యం చేస్తే అందులో విజయం అనేది పూర్తిగా మనదే అవుతుంది. చాలా మంది కూడా మేము రేయింబొగులు సంపాదించినా కూడా మాకు పెద్ద పెద్ద కొంతమంది కోట్లు కావాలని అనుకుంటారు. కొంతమంది మాకు జరిగితే చాలు అనుకునే వాళ్ళు ఎంతమందో ఉన్నారు అప్పులు లేకుండా. ఒక్క 20 లక్షలు మాకుంటే చాలు, మాకు అన్నీ ఒడ్డెక్కుతాయి, మా అప్పులు తీరిపోతాయి, మాకు పిల్లల చదువులు కానీ అన్నీ ఒడ్డెక్కుతాయి, కోట్లు అవసరంలా, మరీ లక్షలు కూడా అవసరంలా, ఒక 20 లక్షలు ఉంటే చాలు మాకు అని చెప్పి చాలా మంది అనుకునే వాళ్ళు ఉన్నారు. దానికోసం ఎంత కష్టపడినా కూడా వాళ్ళు ఆ టార్గెట్ని చేరలేక, చిన్న టార్గెట్ అది చూసుకుంటే అది చాలా తక్కువ టార్గెట్ అయినా కూడా దాన్ని కూడా చేరలేరు. ఎందుకంటే వెనకమాల అమ్మ బాబులు ఇచ్చిన ఆస్తులు ఉన్నోళ్ళు ఇచ్చిన వాళ్ళు ఏమో కోటేశ్వరులు అయ్యి కారులో తిరుగుతూ ఉంటారు. అది వాళ్ళ అదృష్టం. అలాంటి తల్లిదండ్రులకు పుట్టారు. వాళ్ళు సంపాదించి ఒక మూట ఆడబెట్టి వెళ్ళారు. ఈ మూటని తీసుకొని ఇక్కడ వీడు కూడా దాన్ని రొటేట్ చేసుకొని వీళ్ళు తిరుగుతారు. ఇక తరతరాలు అది కోటేశ్వరుల ఫ్యామిలీ లాగా ఉంటది. కానీ మరి అందరికీ అందరు పెద్దోళ్ళు అట్లా ఇవ్వాలిగా. కొంతమంది మరి సరదాగా జలసాగా చేసిన మళ్ళీ కొంతమంది పెద్దోళ్ళు ఉంటారు. మరి అలాంటి వాళ్ళకి పుట్టిన వాళ్ళకు మరి తినటానికి గగనం అదే చాలని అనుకుంటాము. మనం ఇంకా ఆ దరిద్రంలో ఉండి మన పిల్లలకు కూడా అంతకు మించి మనం ఏం చేయలేము. ఉండటానికి ఒక నీడ, కాస్త పిల్లలకు చదువులన్నా చదివిస్తే మనకులాగా బాధలు పడకుండా ఉంటారు. కాస్త ఏదో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి బతుకుతారని ఈ రోజుల్లో చదువులు చదివించడం పెద్ద టార్గెట్ అయిపోయింది. అసలు డబ్బులు వెనకేసే మాట అవన్నీ తర్వాత. ఒక సంవత్సరానికి పిల్లల పుస్తకాల ఫీజులు వచ్చేటప్పటికి ఫస్ట్ క్లాసు 2వ క్లాస్ చదివేవాడికి 25,000, 30,000, 50,000 వీటికే లక్షలు అవుతున్నాయి. వాళ్ళు చదివిచ్చి చేసేటప్పటికే ఈ అంతంత మాత్రపోల బతుకులు అయిపోతున్నాయి. ఇక వాళ్ళు రేపు లక్షలు ఏమిస్తారు? ఈ పిల్లల్ని చదివించడమే లక్షలు, అదే కోట్లు అనమాట. వాడికి సరిగ్గా చదివిచ్చి వాడి కాళ్ళ మీద వాడు నిలబెడితే వాడే సంపాదించుకుంటాడని చెప్పి ఈ మధ్య తరగతి కుటుంబాలు చాలా మంది కూడా అదే కోరుకుంటారు. కానీ అది కూడా చేయలేక, ఆ చదువులు కూడా చదివించలేక, ఆ స్థాయికి కూడా చేరలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. అలా ఇబ్బంది పడుతున్నారంటే మీరు చేసే పనిలో ఎక్కడో తేడా ఉంటుందని మీరు ఒక్కసారి గమనించాలి. మీరు అనుకుంటానికైతే అనుకుంటున్నారు, ఒక్క 20 లక్షలు మాకుంటే చాలు, మా పిల్లల చదువులు ఒడ్డెక్కుతాయి, వాళ్ళ దారిన వాళ్ళు బతుకుతారు, మాకులాగే ఆడకుండా ఉంటారు, అది ఇదని మీరు అనుకుంటారు. కానీ అనుకుంటమేనా? దానికి తగ్గదేమన్నా చెయ్యాలిగా. చేస్తున్నారా మరి మీరు? దానికి తగ్గట్టుగా కష్టపడాలిగా. ఒక రోజు పనికి వెళ్ళి ఒక రోజు వెళ్ళకుండా ఏదో ఒళ్ళంతా నొప్పులు వచ్చినాయి అని తాగటము తిరగటము చూసుకుందామని మరి ఇట్లాంటివి అనుకున్నప్పుడు మరి దాంట్లో తేడాలు అనేవి జరుగుతాయిగా. ఆ రోజున మీ తల్లిదండ్రులు అట్లా అనుకోబట్టి ఇవాళ మీరు ఈ స్థితిలో ఉన్నారు. రేపు మీరు ఇప్పుడు కూడా ఆ బాధలో నుంచి తెలిసిన తర్వాత కూడా మీరు కూడా ఇదే పని చేస్తుంటే రేపు మీ పిల్లలు కూడా మిమ్మల్ని అనుకుంటారుగా. కాబట్టి ఎంత కోట్లు సంపాదించాల్సిన అవసరం లేదు. కొంత కష్టపడండి. మితిమించి కష్టపడే ఓపికలు మన దగ్గర ఉంటాయి అని చెప్పి నేను అంటల్లా. కానీ పిల్లల్ని ఒక దారి చేసి ఒక 20 లక్షలు, 25 లక్షలు సంపాదించేంతగా అంత కష్టపడండి చాలు. అట్లా చేసుకొని వాళ్ళని చదివిచ్చి చేసుకొని వెనకమాల రేపటి రోజున వాళ్ళని అడగకుండా మనకు జరిగితే మనకి మాట అనిపించుకోకుండా బతికినోళ్ళం అవుతాము. రేపు ఏమి ఇచ్చావు, ఏం చూసావు అనే మాట లేకుండా రేపు అడిగించుకోకుండా వాళ్ళ చదువును వాళ్ళు చదివించి దారి చేసేసి మనమంటూ వాళ్ళ దగ్గర అడుక్కోకుండా మనకు జరిగిపోతే మనకు అంతకు మించినటువంటి కోట్లు ఆస్తి ఇంకొకటి అవసరంలా, కోట్లే అవసరంలా. కాబట్టి దానికి మీరు కొంచెం కష్టపడండి. ఇంట్లో కూర్చొని ఆడవాళ్ళైనా సరే
మీ పిల్లలు చిన్నపిల్లలప్పుడు స్కూళ్ళకు పంపించినప్పుడు ఇంట్లో మగోడే తీసుకురావాలి, మేమే వాడాలి అని అనుకోకుండా మీరు ఖాళీగా ఉన్నోళ్ళు మీకు చేతనైన పని ఏదో ఒకటి, పొలం పనులకి వెళ్ళే వాళ్ళు పొలం పనులు, లేకపోతే 10వ తరగతి చదివిన వాళ్ళు ఏదన్నా చిన్న చిన్న పనులు చేసుకోవటం, చిన్న చిన్న ఉద్యోగాల్లో జాయిన్ అవ్వటము, వేడి నీళ్ళకు చన్నీళ్ళకు తోడు అన్నట్టుగా నీ భర్త సంపాదించే రూపాయికి తోడు నువ్వు కూడా ఒక రూపాయి సంపాదిస్తే దానికి తోడు ఒకరి వాడుకోవటానికి, ఒకరి కాస్త పిల్లలు చదివించుకోవటానికి, మంచి చెడులు అన్ని చూసుకోవటానికి ఎవరి దగ్గర అప్పు చేయకుండా చక్కగా వాళ్ళకి సాగిపోయిద్ది. మీరు అనుకున్నట్లుగా మీ పిల్లల్ని ఒక స్థాయిలో ఉంచగలుగుతారు. పెద్ద కోట్లో ఇవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఇచ్చుకున్నారు, వాళ్ళు పెద్దోళ్ళ ఆస్తులు వచ్చినాయి కాబట్టి వాళ్ళు ఇచ్చుకుంటారు. మనకు లేవు కాబట్టి మనం కోట్ల ఆస్తి ఇచ్చినంత పుణ్యం పిల్లలను కనుక మనం చదివించుకొని వాళ్ళకు ఒక దారిలో నిలబెడితే వాళ్ళు సంపాదించుకుంటారు రేపు కోట్లు. వాళ్ళ తరతరాలు ఇబ్బంది లేకుండా ఉండటానికి ఇవాళ రోజున మనము దారి చూపించిన వాళ్ళం అవుతాము. కాబట్టి కొంచెం మీరు కష్టపడండి. నేనెందుకు చెయ్యాలి, నేనెందుకు పెట్టాలని ఆడవాళ్ళు అనుకోవద్దు. నాకెందుకు ఈ గోలంతా తాగి తిరుగుదామని చెప్పి మగోళ్ళు అనుకోవద్దు. ఎందుకు చేయలేకపోతున్నాం, ఎక్కడ తేడా వస్తుందని ఆలోచించండి. ఆలోచించి కష్టంలో తేడా కనుక రాకుండా ఉంటే రోజు చక్కగా పనికి వెళ్తాము. ఆ వచ్చిని జాగ్రత్తగా సేవ్ చేసుకోవటము. చెప్పాను కదా, దీనికి ముందర నేను ఒక వీడియో తీశాను, ఆ వీడియోకి చాలా వ్యూస్ వచ్చినాయి. ఇంకా మీకు డబ్బుని ఇంప్రూవ్ చేసుకోవాలనే టిప్స్ కనుక ఉంటే నేను వీడియో పెట్టాను, అది 3 లక్షల దాకా చూసారు. ఆ వీడియోలోకి వెళ్ళి మీరు సెర్చ్ చేస్తే ఇంకా దాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలి డబ్బు అనేది మీకు ఇంకా క్లియర్గా అర్థమైద్ది అనమాట. కాబట్టి చేసే దాంట్లో కష్టం అనేది, నేను కష్టపడుతున్నాను అనే ఫీలింగ్ లేకుండా సంతోషంగా కష్టపడండి. సంతోషంగా కష్టపడినప్పుడు మీరు అనుకున్న స్థాయికి మీరు చేరగలుగుతారు. 20 లక్షలు సంపాదించడం అనేది ఈ రోజుల్లో విషయమే కాదు. చక్కగా వచ్చే రూపాయిని జాగ్రత్తగా సేవ్ చేసుకొని, చెప్పాను కదా, దాన్ని కొంచెం దాన్ని భూముల రూపంలో కానీ అట్లా బంగారం రూపంలో కానీ ఏదన్నా తెలిసిన వాళ్ళకి, నమ్మకంగా ఉన్న వాళ్ళకి ఎవరికన్నా తక్కువ వడ్డీకి ఇచ్చుకోవటం కానీ ఇలాంటివి చేసినప్పుడు అక్కడ సేవింగ్ అనేది డబ్బుకు రూపాయికి రూపాయి అనేది అది మనకు సంపాదించి పెట్టిద్ది. పిల్లల చదువులకు కూడా ఎక్కడ ఆపకుండా మనం వెనకమాల ఒక రూపాయి కనుక వెనకేసుకోగలిగితే ఇవాళ బాగున్నప్పుడే చేసుకోవాలి. రేపటి రోజున బాగుంటామో లేదో తెలియదు కాబట్టి ఇవాళ రోజున బాగున్నప్పుడే ఒక రూపాయి సేవ్ చేసుకుంటే రేపు వెళ్ళలేనప్పుడు కూడా పిల్లలకి చదువుల్ని ఎక్కడ మనం ఆపకుండా ఉండగలుగుతాం అన్నమాట. వాళ్ళకి ఒక మంచి భవిష్యత్తుని ఇవ్వగలుగుతాము. అలాగా మీరు ప్లానింగ్ చేసుకోవాలి. ఒక టార్గెట్ పెట్టుకోవటం ఒక్కటే కాదు, దానికి తగ్గ ప్రాసెస్ కూడా ఇట్లా చెయ్యాలి, ఇట్లా చేయాలి, ఈ టైంకి ఇట్లా చేయాలి, ఈ టైంకి ఇట్లా చేయాలి, ఇవాళ ఈ రోజు ఇలా చెయ్యాలి, రేపు ఇలా చెయ్యాలి అని ఒకే పని మీద కాకుండా 2-3 రకాలుగా కష్టపడి చేసుకుంటే ఈ రోజుల్లో 20 లక్షలు అంటే పెద్ద కష్టమేం కాదు. ఒకవేళ ఇంత చేసినా కూడా మీకు రాలేదు, చేయలేదు అనుకుంటే నేను ఒక చిన్న ఎట్లా చేయిస్తే వస్తాయి అని ఒక చిన్న చిట్కా లాంటిది మీకు చెప్తాను. మీరు ఇది చేయండి, మీకు ఖచ్చితంగా యూజ్ అయ్యిద్ది. మీరు 2 గ్లాసులు తీసుకోండి. 2 గ్లాసుల్లో ఒక గ్లాసులో సగానికి నీళ్లు తీసుకోండి, ఇంకో గ్లాసు ఖాళీ గ్లాస్ తీసుకోండి. తీసుకొని 2 చీటీలు తీసుకోండి. ఆ చీటీల్లో ఒక చీటీ మీద బాధ అని రాయండి, ఇంకో చీటీ మీద సంతోషంలో మీరు నేను ఒక 20 లక్షలు దాచిపెట్టాలి, నాకు కావాలి, అవసరం అని అనుకుంటున్నారు కాబట్టి అక్కడ మీరు కోరుకున్నటువంటి కోరిక రాయండి. ఒక చీటీలో సంతోషం అనే చీటీలో నాకు 20 లక్షలు కావాలి, లేదా నా భార్యాభర్తల మధ్య ఏమైనా గొడవలు ఉన్నాయి అనుకోండి, అట్లా ఎవరికి తగ్గ సమస్యలు వాళ్ళకు ఉంటాయి కదా, మా భార్యాభర్తల మధ్య గొడవలు ఉండకూడదు అని ఆ టాపిక్ రాసేవాళ్ళు. అది ఎవరన్నా విడిపోయిన వాళ్ళు ఉంటే నా భర్త నేను కలవాలి అని, అట్లాంటి ఏదన్నా ఆరోగ్యం బాగోపోతే నా ఆరోగ్యం బాగుండాలి, ఏదన్నా ఇల్లు కొనాలి అని ఏమైనా కోరిక ఉన్న వాళ్ళు అయితే నేను ఇల్లు కొనుక్కోవాలి అని, ఇట్లాగా పిల్లల్ని ఏమైనా చదువుల కోసం అయితే నా పిల్లల్ని నేను బాగా చదివించుకోవాలి, వాళ్ళకి మంచి ఉద్యోగం వచ్చేదాకా నేను కష్టపడాలి, నాకు ఆ శక్తి కావాలి అని మీ మనసులో ఏ కోరిక అయితే ఉంటుందో ఆ కోరికని మీరు ఆ చీటీలు రాయండి. రాసిన తర్వాత ఆ 2 చీటీలు మీరు ఏం చేస్తారంటే పక్కన పెట్టేసేసి, నీళ్లు ఒక గ్లాసులో సగం నీళ్లు తీసుకున్నారు కదా ఒక గ్లాస్తో, ఆ సగం నీటిలో ఉన్న గ్లాసు మీద ఈ బాధ అనే ఉన్నటువంటి చీటీని కాస్త నీళ్లు తడి చేసుకోనో లేకపోతే కొంచెం గమ్ముతోటో మనం గ్లాస్ ఇట్లా పైన పట్టుకుంటాం కదా, ఆ గ్లాస్ పైన ఆ పేపర్ అంటించేసేయండి, బాధ అనే పేపర్ని అంటించేసేయండి. తర్వాత ఖాళీ గ్లాస్ ఉంటది కదా, ఈ ఖాళీ గ్లాస్ మీద ఏమో మనకి ఏదైతే కోరిక అయితే ఉందో అది రాసాం కదా, ఆ కోరిక ఉన్నటువంటి పేపర్ని ఆ గ్లాస్ మీద దాని మీద అంటించండి. అలా అంటించేసి మీరు ఏ భగవంతుడిని అయితే మనస్ఫూర్తిగా నమ్ముకుంటున్నారో ఆ భగవంతుని దగ్గర పెట్టుకొని ఈ బాధ అనేటటువంటి గ్లాసులో వాటర్ ఉన్నాయి కదా నీళ్లు, ఆ వాటర్ని ఈ సంతోషం అనేటటువంటి గ్లాసులోకి ఆ వాటర్ని అందులో పోసేయండి.
పోసేసినప్పుడు మీరు ఎలా అనుకుంటా పోయాలి, ఆ పోసేటప్పుడు నా ఈ కోరిక తీరాలి, నేను నా బిడ్డల్ని బాగా చదివించుకోవాలి, లేకపోతే నేను ఒక ఇల్లు కట్టుకోవాలి, ఇట్లా రకరకాల కోరికలు ఎవరి మనసులో ఉన్నటువంటి కోరిక వాళ్ళు అది చెప్పుకొని ఈ గ్లాసులో ఉన్నటువంటి నీరు, బాధ అనే గ్లాసులో ఉన్న నీరు సంతోషం అనే గ్లాసులోకి పోయండి. పోసి అలా మనస్ఫూర్తిగా అనుకుంటా దేవుడి ముందర అట్లా చేయండి. అలా చేసినప్పుడు మీకు 24 గంటల్లో గనక మీరు అనుకున్న కోరిక ఖచ్చితంగా తీరుతుంది. 20 లక్షల రూపాయలు మీకు అది ఏ రూపంలో అందుతాయో తెలియదు, కానీ ఖచ్చితంగా 20 లక్షల రూపాయలు మీకు అందుతాయి. ఎలాగా, కొంతమందికి తండ్రుల ఆస్తి కానీ తాతల ఆస్తి కానీ అట్లా కొన్ని కోర్టుల్లో కేసులు ఉండటం, అవి రాకపోవటం కానీ ఇట్లా రకరకాలుగా ఏదో సమస్యలు ఉంటాయి కదా. లేదా మీరు అనుకున్నటువంటి ఆ టార్గెట్ ని త్వరగా రీచ్ అయ్యేటటువంటి దారులు ఏదో ఒక రూపంలో, ఎవరో ఒకళ్ళ మాట రూపంలో కానీ చేత రూపంలో కానీ అట్లాగా ఏదో ఒక రూపంలో మనకి కలిసి వచ్చేటట్లుగా మంచి ఒక శుభవార్త అనేది మనకు తెలిసిద్ది అనమాట. ఆ నమ్మకం, మేము ఇది చేయలేము అని ఒక నమ్మకం లేకుండా ఇన్నాళ్ళ నుంచి ఒక బాధలో ఉంటాం కదా, ఆ బాధ అనేది పోయి మన మనసుకు ఒక శాంతి, ఒక సంతోషము, ఒక నెమ్మది, మేము ఈ పని ఖచ్చితంగా చేయగలుగుతాము అనేటటువంటి ఒక ఆ ధైర్యం అనేది వచ్చింది అనమాట. ఇక ఆ ధైర్యానికి మించినటువంటి లక్ష్యాలు ఏముంటాయండి? ఆ ధైర్యం అనేది కనుక మనకు ఉంటే మనకు అదృష్ట లక్ష్మి మనల్ని ఆశీర్వదించినట్లే. కాబట్టి ఖచ్చితంగా మీరు అనుకున్నది తేలిగ్గా చేయగలుగుతారు. అందులో ఎటువంటి ఇది లేదు. ఎక్కువ ఆశలకు పోయి ఏదో చెయ్యాలని చెప్పి చివరికి ఏదీ చేయకుండా బోర్ల పడే కన్నా చక్కగా చిన్న చిన్నవి ఇలాంటి దారులు మనం చేసుకొని చిన్న చిన్న టార్గెట్స్ పెట్టుకుంటే అనుకోకుండా పెద్దగా మనం ఊహించని డబ్బులు కూడా సంపాదించేటటువంటి అవకాశం ఉంటుంది. దాదాపుగా అందరూ ఈ రోజుల్లో బాధల్లోనే ఉంటారు. కాబట్టి మీరు ఈ చిన్న పని చేసి చూడండి, మీకు ఖచ్చితంగా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. అందులో మీకు ఎటువంటి సందేహం అవసరం లేదు. నమ్మకంతో చేయాలి. మనసులో మీరు సందేహం పెట్టుకొని చేస్తే సందేహంగానే ఉంటుంది. సందేహం లేకుండా మనస్ఫూర్తిగా చేయండి. అలా చేసినప్పుడు మీకు ఖచ్చితంగా మీ కోరిక తీరటం అనేది చాలా ఈజీ పని అనమాట. అందులో ఎలాంటి డౌట్ లేదు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.